ఇది సెకండ్ డే అండి. ముందు రోజు వచ్చేసి ధూపహారతి అది అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అది భోజనం అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ శరవణ భవన్‌కి వచ్చామనమాట. ఎందుకంటే ముందు రోజు పెండింగ్ ఏమున్నాయో తినలేదని మరుసటి రోజు వాయించేసాం వచ్చేసాం. ఈ 14 ఇడ్లీ ఉంది కదా! ఘీ ఇడ్లీ సాంబారు అది హైలైట్‌గా ఉంది అసల. అక్కడ కాంబో ఇస్తాడు, ఈ పూరి ఇస్తాడు. ఇదొకటి బాదం పాక్ అని చెప్పేసి ఒక ఇది మన హల్వా టైప్ తెస్తారు. చాలా బావుంటుంది. ఇది ఇడ్లీ చాలా బాగుంటుంది. శరవణ భవన్ కొంచెం కాస్ట్ ఉన్నా కూడా వండర్ఫుల్ ఫుడ్ అండి. అసలు మీరు దాంట్లో ఇంకంటే సెకండ్ థాట్‌లో మనం గాని టిఫిన్ బాగా తినేసామంటే మళ్ళీ ఫుడ్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఇంకోటి చాలామంది ఏందంటే విజయవాడ వాళ్ళది, గుంటూరు వాళ్ళది, విశాఖపట్నం వాళ్ళని పెడతారు. డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. ఆళ్ళు అసలు చాలా చదువుతారు. అసలు వాళ్ళు ఎవరు కాదు. ఆళ్ళందరూ మన ఈళ్ళే అనమాట. అదిగోండి మేమంతా మళ్ళీ అయిపోయింది. వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సాయి తీర్థ్ అని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ ఉందండి. అంటే ఇంక దర్శనం అయిపోయింది. ముందు రోజు నైట్ ధూపహారతి అంతా అయిపోయింది. మరుసటి రోజు ఏం చేయాలి? ఎందుకంటే ఈవినింగ్ బస్సు ఈవినింగ్ 5:30కి బుక్ చేసుకున్నాం హైదరాబాద్‌కి. సో, ఆ టైంలో ఏం చేయాలి? మార్నింగ్ అని చెప్పేసి సాయి తీర్థ్ వెళ్ళాం. ఇదేంట్రా అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. మనకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా! దానికి ఒక్కొక్క పర్ పర్సన్ ఇది 600 ఆ ప్రాంతం టికెట్ ఉంది. చూడండి టికెట్ ఫీస్ మనకు సాటర్‌డే, సండేస్ వెళ్తే 600 ఆ పైన పడుతుంది. అదే మీరు మిగతా వీక్ డేస్‌లో వెళ్తే గనుక మీకు 450-550 ఆ మధ్యలో పడుతుంది. ఒక ₹100 డిఫరెన్స్ వస్తుందండి. సో, అలా ప్లాన్ చేసుకోండి. వీళ్ళదే ఎదురుగా వెట్ అండ్ జాయ్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది అమ్యూజ్మెంట్ పార్క్ ఇంకోటి. అదైనా ఓకే. ఈ సాయి తీర్థ్ ఏందంటే కొంచెం మనకు ఒక ట్రెడిషనల్‌గా ఒక డివోషనల్ కరెక్ట్ చెప్పండి. ఒక డివోషనల్ టైప్ ఆఫ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. దీంట్లో ఏందంటే టికెట్‌లోనే మనకు థాలీ కాంబో ఇవి ఫుడ్ అవి కూడా ఇస్తారనమాట. అంటే షోస్‌తో పాటు అక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఒక ఫోటో తీస్తాడు వెళ్తానే. ఓకే. తర్వాత వచ్చేసి ఇది లంకా దహన్‌ది 5డీలో ఇది చూడొచ్చు. తర్వాత ఫస్ట్ మనకు రైడ్ ఇస్తాడనమాట. ట్రైన్ రైడ్ చిన్నది టాయ్ ట్రైన్ రైడు. మీరు అన్ని ప్రదేశాలను మా ద్వారకా, పూరి జగన్నాథ్, కేదార్‌నాథ్ అన్నీ చూసేయండి అన్నట్టుగా చూపించేస్తాడు. టాయ్ ట్రైన్‌లో పిల్లల మాదిరి ఎక్కడం సర్రని తిరుగుతాను. ఆడ చూపిస్తుంటే ఇదిగో ఇది ద్వారకా అంటాడు, ఇది తిరుపతి అంటాడు, ఇది మనకు ఇది సో అండ్ సో పూరి జగన్నాథ్ అంటాడు. ఇవన్నీ అయిపోతుంది. చాలా బాగుంది. అంటే మనకేందంటే ఒక 3 అవర్స్ టైం మనకు ఇది స్పెండ్ చేయొచ్చు మనము. కొంచెము ఇది చూసారా బయట ఉండేది హంపీలో ఉంటుంది. మీరు చూసింటే ఏకశిలా రథం టైప్‌ది ఇది. ఇదిగోండి ఎదురుగుండా చూసారా అదొకటి అమ్యూజ్మెంట్ పార్క్ వీళ్ళది కొంచెం వెట్ అండ్ జాయ్ అనేది వీళ్ళదే అది కూడా. దానికి కూడా టికెట్స్ ఇక్కడే అమ్ముతారు. ఓకే. అంత టైం లేదు మనకు ఇక్కడే చేసుకుందాం అని చెప్పేసి దీంట్లోనే పోయినాము. ఈవినింగ్ ఏదో లేజర్ షో కూడా ఉంటుందంట దానికి సపరేట్ అది. మేము పోయి మార్నింగ్ టైం వెళ్ళాము. మేము పోయినప్పుడు ఇదిగోండి 5డీలో ఇదొకటి, టాయ్ ట్రైన్‌ది ఒకటి, ఆ ఫోటో ఒకటి, లంకా దహన్ 5 అయిపోయినాక మళ్ళీ ఒకటి ద్వారకామాయి అని చెప్పేసి మనకి ఏదో ఒక సెట్ కనపడుతుందన్నమాట డైరెక్ట్‌గా. మన సాయిబాబానే అక్కడికి రియల్‌గా వచ్చినట్టుగా. అలా ఒకటి చిన్న థీమ్. తర్వాత ఒక 1 అవర్ సాయిబాబా సినిమా ఒకటి వేస్తారు. ఒక 3 అవర్స్ టైం గడిచిపోతుందండి. దీంట్లో మెయిన్‌గా వచ్చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అది లంకా దహన్ 5డీది చాలా బాగుంది. ఈ టాయ్ ట్రైన్ మనకు నార్మల్‌గానే ఉంటుంది. మనకు అదే పెద్దగా ఉండదు. ఇంకోటి దీంట్లో ఒకటి రూబిక్స్ క్యూబ్ ఉంటుందండి. ఇండియాస్ లార్జెస్ట్ సాయిబాబా ఐడల్ రూబిక్స్ క్యూబులతో చేసిండేది కూడా ఉంటుంది దీంట్లో. ఎంతో 4600 ఎన్నో రూబిక్స్ క్యూబ్స్ యూజ్ చేసి సాయిబాబా యొక్క ఇది చేశారు. దీంట్లో మనకు ఇంకోటి ఏంటంటే మన షోస్ అంతా అయిపోయేసి మనం లాస్ట్‌లో బయటకి వస్తాం కదా! సినిమా అయిపోయి సాయిబాబా సినిమా అయిపోయేటప్పుడు ఒకాయన అక్కడ సాయిబాబా గారి వేషం వేసుకొని తిరుగుతుంటారనమాట. అంటే సేమ్ ఆయన ముఖ కవళికల మాదిరే ఉంటూ మనం సినిమాలో చూస్తే అలానే ఉంటాడు. ఆయన నడవడము కానీ దాంట్లో చేతిలో స్టిక్ కానీ అలా పట్టుకొని నడవడం కానీ అదంతా అలానే చేస్తాడాయన. చాలామంది ఆయన దగ్గరికెళ్ళేసి ఫోటోలు తీసుకోవడం అలా ఇలా చేస్తారు. మనకు ఒక 3-4 అవర్స్ వర్తే అనమాట ఇది. అక్కడికెళ్తే మొత్తం చూడండి ఒకసారి సాయి తీర్థ్ ట్రై చేయండి. మనకు పిల్లలకు కూడా ఏదో అంటే కొంచెము ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒక డివోషనల్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఇదిగోండి ఫస్ట్ మేము వెళ్తున్నాం బయట ఏమేమి చూపిస్తున్నాడు కదా! ఇవన్నీ మేము ఇప్పుడు టాయ్ ట్రైన్‌లో మిమ్మల్ని తీసుకెళ్ళేసి మీకు అక్కడ తిప్పుతాము అని చెప్పేసి ముందుగానే మనకు ఎంట్రీలో చెప్తాడు. టెంపుల్ రైడ్ అంటారు దీన్ని. నేను టాయ్ ట్రైన్ రైడ్ అంటున్నా. ఓకే. టెంపుల్ రైడ్ అంటారు దీన్ని. యాహ్! ఫస్ట్ బాంబేతో స్టార్ట్ చేస్తాడు గణపతి. చేశారు. ఇది మనకు అంటే ఆ బొమ్మలు అవి బాగా తీసుకొస్తాడు. చూపిస్తాడు. తర్వాత ఇది షిరిడి అయిపోతుంది. అయిపోయినాక మనది రైడ్ కూడా అయిపోతుంది.
తర్వాత ఇంకోటి ఇక్కడ లంకా దహనానికి పోతాం కదండి. ఈ లంకా దహనానికి పోయినప్పుడు పైన బయట వచ్చేసి మ్యాజిక్ షో లాంటిది ఒకటి పెడతాడు. ఫ్రీ మ్యాజిక్ షో అనమాట. అంటే కాసేపు మనకు ఆ షో స్టార్ట్ అయ్యే వరకు జస్ట్ ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళది బాగుంటుంది యాక్చువల్గా. వీళ్ళు ఫ్రీ మ్యాజిక్ షో బాగుంటుంది అనమాట వీళ్ళది. చూసిన తర్వాత మీరు కాసేపు ఒక 15-20 మినిట్స్ నడిపిస్తాడు ఆ షో వాడు. ఇది స్టార్ట్ అయిన తర్వాత లంకా దహన్ది మనం లోపలికి వెళ్తాం. బయట 3D క్లాస్ ఇస్తాడు. మా వాళ్ళ ముచ్చట మామూలుగా కదనమాట. అందరం అది పెట్టుకొని వాళ్ళతో పాటు మేము కూడా పెట్టుకునేసి ఒకసారి చూద్దాం. అందరం కూడా అంటే చిన్నపిల్లలం అయిపోతాం కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు. మనలో ఇన్బార్న్ ఫీలింగ్స్ ఏముంటాయి అవన్నీ మనకుంటే అలా అనిపిస్తుంది అనమాట. బాగుంటుంది. మనకు ఆ ఫీలింగ్ బాగా ఇస్తాడు. ఆ బయట ఇదేది మనకు వెనకాల పంచెస్ రావడము వాటిలో నుంచి ఆ సీట్స్లో నుంచి మా వాడు ఇంకా విపరీతంగా కదులుతుంటే ఆ చిన్నవాడిని ఎత్తుకొచ్చుకొని నా మీద కూర్చోబెట్టుకున్నాను. మేము మా వెనకాల మా అమ్మ నాన్న అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లల మధ్య చేస్తున్నారు చూడండి. అది చూడండి. ప్లీజ్ వేర్ 3D గ్లాసెస్. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలౌ చేయరనమాట. మనం ఇంకా తర్వాత మళ్ళీ కిందికి వస్తే వాడు దాంట్లో నేను చెప్పాను టికెట్లోకి కాంబో మీల్తో పాటు ఫ్రీ ట్యాటూ కూడా ఉంటుందండి. అంటే దాంట్లో వాళ్ళు అడుగుతారనమాట మీకు ఫ్రీ ట్యాటూస్ ఇవి పెయిడ్ ట్యాటూస్ ఇవి అని. ఆ ఫ్రీ ట్యాటూ అది వేయించుకున్నాక అది మళ్ళీ మేము ద్వారకామాయికి పోయాము. ద్వారకామాయి పోయి వచ్చినాక రండి వేస్తాము అప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ద్వారకామాయి ఏంటంటే ఒక చిన్న సెట్ వేసేసి సాయిబాబా రోజు అక్కడ దుని వెలిగించేది కానీ ఆయన ఇది ఎట్లా ఏంటంటే ఇట్లా మనకు చేతికి ఇది వేశారు కదా దీంట్లో టిక్ పెడతా పడతారు. మనం వేసినప్పుడు ఒక 4-5 ఇవి ఉంటాయి యాక్టివిటీస్. అదొకండి అలా బెంచ్ల మీద కూర్చొని ఎదురుగుంది కదా అక్కడ అంతా వచ్చేసి లైట్స్ వెలిగి అంతా మీకు చాలా బాగా వస్తుంది ద్వారకామాయి. ఇది బాగా చేశారండి. బాగా చేశారు ఒక రకంగా. అంటే మీకు ఎక్కడ కూడా ఏంటంటే ఆ 600 రూపీస్ పెట్టామా అరే మనం ఏమైనా వేస్ట్ అవుతుందా ఏం కదా అట్లాంటిది ఏమి అనిపించదు. బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చేసి టాటూ వేయించుకున్నాము టాటూ కౌంటర్లో. ఇదిగోండి సింగిల్ కలర్ టాటూ ఇవన్నీ రకరకాలు. మా వాడికి ఫ్రీ టాటూ చాలేదు అని చెప్పేసి వేయించుకున్నాం. మా వాడు ఏదో త్రిశూలం వేసుకుంటాను నేను త్రిశూలం వేయించుకున్నాడు. ఇదిగోండి అలా బుక్స్ ఇస్తారు మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఆ త్రిశూలం వేసుకున్నాడు మా వాడు. చిన్నోడు కావాలని చెప్పేసి టాటూ ఆడొకటే టాటూ ఫ్రీ ఇస్తాడు. ఆడికి ఏం చేయాలా ఇప్పుడు ఆడికి ఆ టాటూ లేదు. సరే కానీ చిన్నపిల్లలకి ఎందుకు ఈ టాటూ వేయించడం అని చెప్పేసి దానికి మళ్ళీ సప్లిమెంటరీగా ఏంటంటే ఆయనకు ఇదనమాట. ఆయన కొంచెం వాడిని కొంచెం ఓకే చేయించాడు. లేకపోతే ఏడుస్తున్నాడు కూర్చొనేసి. సరే అని చెప్పేసి ఆ జీప్ రైడ్ అట్లా పోయింది. తర్వాత వచ్చేసి మనకు ఏదో డ్యాన్స్ చేస్తుంటే రోల్ అవుతుంటుంది కానీ దాని మీద ఎక్కించామండి. అది కెమెరా పెట్టి అది డ్యాన్స్ చేస్తున్నాడు. మీకు ఇది సాయిబాబా మన టెంపుల్ దగ్గర నుంచి ఇదంతా ఒక 2.5-3 కిలోమీటర్స్ వస్తుందండి ఈ సాయి తీర్థ్ అనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు జట్కా బండ్లు బాగా దొరుకుతాయి ఇక్కడ. ఈ విషయం చెప్పడం మర్చిపోయి జట్కా బండ్లు మనకు పిల్లలకి ఏంటంటే ఒక కొత్త విధంగా మీరు జట్కా బండి అవి చూపించడానికి కూడా బాగుంటుంది అనమాట. గుర్రపు జట్కా 100 రూపీస్ అంటే ఒక 4-5 దొరికితే 100 రూపీస్ తీసుకుంటాడు. బట్ అదే ఈ సాయి తీర్థ్ రావాలంటే 400-500 అవుతుంది. దీని బదులు ఆటో బెటర్ అనిపిస్తుంది. బట్ మీరు గుడి దగ్గర నుంచి మీ సాయి ఆశ్రమం భక్తి నివాస్కి వెళ్ళాలంటే ఈ ఆటోలో అయితే 10 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. అయినా ఒకసారి జస్ట్ ట్రై చేసింటే గుర్రపు జట్కా ఎక్కించుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేస్తారు. మధ్యలో ఈ సాయి తీర్థులు ఇదొకటి జిమ్నాస్టిక్స్ టైప్స్ అథ్లెటిక్స్ ఇవి కూడా పెడతారనమాట. జస్ట్ ఒక టైంపాస్ ప్రోగ్రామ్స్ అని పెడతారు. ఇదంతా అయిపోయినాక మాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక సినిమా అయిపోయినాక లాస్ట్ ఒక మీల్ ఇస్తాడు. బాబు ఆడు మీల్ నమ్ముకొని మాత్రం మీరు ఏదో అంటే బాగుంటుందిలే ఎక్కువ అనేది జస్ట్ 2 కప్స్ ఇస్తాడనమాట వాడు. ఒక పొంగల్ ఉంటుంది ఏదో కొంచెం కర్డ్ రైస్ ఒక చిన్న స్వీట్ ఒకటి ఉంటుంది అంతే. మీకు అసలు సరిపోదు. అది సపరేట్గా పర్చేస్ చేసినా అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. అది ఒకసారి అడగండి. కాంబోలో మీల్ లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో మీరు అలా తీసుకోవాలనుకుంటే కాంబోలో అది తీసుకునేసి బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకుని ఇంకోటి ఒక 3 బెస్ట్ ప్లేసెస్ చెప్తాను మీకు. మీకు షిరిడీలో మీకు ఫుడ్ అంటే టిఫిన్స్కి వచ్చేసి మీకు శరవణ భవన్ ది బెస్ట్. భోజనాల కంటే కూడా టిఫిన్స్ చాలా బాగుంటాయి శరవణ భవన్. కొంచెం కాస్ట్ అయినా పర్లేదు. సెకండ్ వచ్చేసి మనకు టెంపుల్ ఎదురుగా సాయి ఉపహార్ ఏదో ఉండాలి దాని పేరు. అది కూడా బాగుందండి. అక్కడ మనకు నైట్ టైం ఇవి రోటీస్ కానీ ఈ బిస్బేళబాత్ కానీ అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు వాళ్ళు. చాలా అంటే మాకు అవి ఇదేది సాంబార్ రెస్టారెంట్ టిప్ తీసుకున్నాం చాలా బాగా అనిపించింది. ఇంకోటి పక్కన మీకు ఉడిపి ఎక్స్ప్రెస్ కూడా బాగానే ఉంటుందండి. ఉడిపి ఎక్స్ప్రెస్ కూడా బాగుంటుంది. బట్ మీరు మాత్రం కన్ఫామ్గా నేనేం చెప్తానంటే ఈ విజయవాడ వారి, గుంటూరు వారి, నెల్లూరు వారి ఇలాంటి పేర్లు ఉన్నాయనుకోండి వెళ్ళమాకండి. అంతా ఫేక్ మ్యాక్సిమం వేరే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇంకా అఫోర్డబుల్ ఉంటే మీకు మనకు కరవేణి సత్రం ఉంటుంది. ఖండోబా గుడి పక్కన ఒక పెద్ద లేన్ వస్తుంది. ఒక మెయిన్ రోడే ఉంటుంది పక్కనే.
లోపలికి వెళ్తుంది. అక్కడ మనకు కరవెన సత్రం ఉంటుందండి. మీరు వెళ్ళాలనుకుంటే గనక ముందుగానే అక్కడ వాళ్ళకి భోజనాలు చెప్పారంటే గనక చాలా బాగుంటుంది. ఫేమస్ ఇది మనకు రాయలసీమలో వాళ్ళు పెడతారు. మనకి ఇది ఎప్పటినుంచో శ్రీశైలంలో ఎప్పుడు చాలా ఫేమస్ కరవెన అన్నదాన సత్రం అని. అది కాకుండా మనకు ఈవెన్ కాశీలో చాలా బాగా పెడతారు వాళ్ళు. వాళ్ళు ప్రతి చోట కూడా అన్నదానం చాలా బాగా చేస్తారు. మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళి 10 మందికి ఏదైనా అన్నం తినడానికి ఏదైనా అట్లా మీరు అన్నదానానికి అలా అలా ఇవ్వాలనుకుంటే బయట పెట్టేవాళ్ళు అక్కడ పెట్టండి. దట్టు చాలా హైజీనిక్గా ఉంటుంది. కరవెన అన్నదాన సత్రం ది బెస్ట్ ఆప్షన్. మీరు ఖండోబా గుడి పక్కనే ఒక పెద్ద మెయిన్ రోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరిని అడిగినా పెద్దగా తెలియదు ఎవరికి వాళ్ళకు. ఖండోబా గుడి పక్కన మెయిన్ రోడ్ కొంచెం ముందుకు పోతేనే మీకు లెఫ్ట్ సైడే వస్తుంది అది. అది మనకు టెంపుల్‌కు ఆపోజిట్ లేన్ మాదిరి కనపడుతది యాక్చువల్‌గా. కొంచెం క్రాస్‌లో ఆపోజిట్ ఇది. మేమైతే ధూపహారతి చేసుకున్నాం. ఇది గేట్ నెంబర్ 1 నుంచి పోయాము. మీరు ఇంకోటేందంటే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్, ఈ సీనియర్ సిటిజన్స్‌కు అబోవ్ 60 ఆధార్ కార్డ్ ఉంటే ఫ్రీ దర్శనం ఉంటుందండి. వాళ్ళకంతా అంతా 1 అవర్ లోపలే అయిపోతుంది. మీరు ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచిపోయేటట్టుంటే గనక ఆళ్ళకి ఓపిక ఉంటే 2-3 టైమ్స్ కూడా వాళ్ళు వెళ్ళి రావచ్చనమాట. ఇబ్బంది ఏం ఉండదు. హ్యాపీగా వెళ్ళి రావడం. ఇది లాస్ట్ సినిమా సెషన్ అండి మేము చూస్తుండేది. అదిగోండి అక్కడంతా అయిపోయి సినిమాకొచ్చినామనమాట లాస్ట్‌కి. ఆ సినిమా అయిపోతుంది. సాయిబాబా సినిమా 1 అవర్ మన చిన్నప్పటి నుంచి సినిమానే కొంచెం వేరే వాళ్ళు హిందీ ఆర్టిస్టులు ఎవరో పెట్టి సినిమా తీశారు. బాగుంటుంది. సాయి తీర్థ్ వర్త్ నేను చెప్పాను ఒక ఆయన వస్తారని చెప్పి ఇదిగోండి ఆయనే. అందరూ ఆయనతో ఫోటోలు తీసుకుంటున్నట్టున్నది. అదిగోండి. ఆయన పిల్లలకి చాక్లెట్స్ ఇస్తారు. కొందరు అక్కడ ఆయనకు కొంచెము డొనేషన్ మాదిరి కూడా ఇస్తుంటారు అందరూ. ఏదో ₹50, ₹20, ₹100 ఇస్తారు. ఈయన అంతా అయిపోయినాక లాస్ట్‌లో వెళ్ళి సాయిబాబా గారి దగ్గరికెళ్ళేసి హారతి పాట పాడతారు మధ్యాహ్నము. ఆయన మధ్యాహ్నం హారతి పాడేసి హారతి సాయిబాబా చెప్పేస్తారని చెప్పేసి ఆయనే వెళ్ళిపోతారనమాట. అంతా ఆయన నడవడిక అంతా కూడా ఆయన సాయిబాబా మాదిరే అనిపిస్తుంది మీకు. దట్స్ ఇట్ అండి. ఓకే. ఇది మా సాయిబాబా షిరిడీ ట్రిప్ ఇది. అందరూ ఏదంటే దీంట్లో కొత్త ఏముండదు. కొత్త అంటే ఏం లేదు. జస్ట్ కొందరైనా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో గానీ కొంచెం ఏదైనా కావాలంటే దాని ఇన్ఫర్మేషన్ కోసం ఒకటి చెప్పాను. షిరిడీ వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ప్లాన్డ్‌గా మీరు వెళ్తే గన మీకు చెప్తున్నా టికెట్స్ 1 మంత్ ముందర బుక్ అవుతాయి. ఓపెన్ అవుతాయి. తర్వాత మీకు అక్కడ మంచి బెస్ట్ ఫుడ్ ఆప్షన్ ఉంటుంది కరుణ అన్నదాన సత్రం. లేదు మీరు అఫోర్డ్ చేయగలనుకుంటే హ్యాపీగా శరణాభవన్, సాయి ఉపహార్, ఇది ఇది మన ఉడిపి ఎక్స్‌ప్రెస్ వీటిలో కూడా బాగుంటుంది. ఓకే. ఇలా కొన్ని మనకు ఇంకా కూడా చెప్తారు అక్కడ చుట్టుపక్కల సాయిబాబా వాళ్ళని చూపించిన సాయిబాబా శిష్యుడు ఒకాయన సుఖ్‌దేవ్ అని ఎవరో ఉన్నారంటారు. ఇట్లా వీళ్ళందరినీ చూపించడానికి మేము అక్కడ చూపిస్తాం, ఇక్కడ చూపిస్తాం అని తీసుకెళ్తారు. ఆటో కూడా ₹400, ₹500 తీసుకొని వెళ్తారనమాట. ఈ అవన్నీ కూడా ఉంటాయండి. ఇదిగో నేను చెప్పాను ఆ ఫుడ్ అది అంతే 2 కప్స్ అంతే. అంతే ఉండేది. అది ఆడిచ్చే ఫుడ్ అనమాట. మీకు ఎక్కడికి సరిపోదు. బెస్ట్ ఆప్షన్ మీరు బయట తీసుకోండి. ఇక్కడ ఇంకోటేందంటే కొంచెం ఖాళీగానే ఉంటుంది అక్కడ. దాని బదులు బయటికెళ్ళి మంచిగా తీసుకోండి. ఫుడ్ బానే ఉంది. బట్ ఆ 2 కప్స్ అయినా కూడా అది పొంగల్ చాలా బాగుంది. మా వాళ్ళకి బా నచ్చింది. అదొకటి చూసుకోండి. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ. జై సాయిరామ్. ఇదిగోండి రూబిక్స్ క్యూబ్.